ఐఏఎస్లు మీరు ఐఏఎస్లాగా మారకండి రా బాబు అని చెప్పి మనం మాట్లాడాం. బట్ మళ్ళీ డెఫినెట్గా ఈ మంచి పరిపాలనలో ఐఏఎస్లకు కూడా వాళ్ళ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మరి వాళ్ళు కోరుకుంటే ప్రస్ఫుటంగా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఈయన కూడా కొంచెం పద్ధతి మార్చుకోవాలి. ఈయన రాజకీయ నాయకుల్ని కన్నా ఐఏఎస్ వాళ్ళకి చాలా ఎక్కువ పెద్దపీట వేస్తారు. రాజకీయ నాయకులు చెడ్డవాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు, ఐఏఎస్లో ఉన్నట్టే రాజకీయాల్లో కూడా. కానీ ఐఏఎస్లకు ఎంత గౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చేవారో అదే గౌరవం ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. అది కూడా ఆయనే చెప్పారు, నేను గతంలో ఐఏఎస్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చేవాడిని, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ సమయం ఇచ్చేవాడిని, ఇప్పుడు ఆ తేడా ఉండదు, రాజకీయ నాయకులకి ఎక్కువ సమయం ఇస్తాను అంటే ఎమ్మెల్యేలకి అందరికీ అని. మరి చెప్పాలి అంటే మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు అంటే మాలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే వాళ్ళు క్యాబినెట్ మీటింగుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మరి మాలాంటి ఎమ్మెల్యేలకి మరి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం అది ఇవ్వకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లెవెన్ మోహన్ రెడ్డిగా మారిపోయాడు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లెవెన్ మోహన్ రెడ్డిగా, లెవెన్ మోహన్ రెడ్డిగా, అది మీరు ఇంకా చక్కగా చెప్పారు. ఆ మోహన్ రెడ్డి గారు లెవెన్ మోహన్ రెడ్డి గారుగా మరి మారిపోయారు. కాదు, పరిపాలనలో భాగమే ఇదంటున్నా నేను. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలని మీరు గౌరవించినప్పుడు ఎమ్మెల్యేలని ప్రజలు గౌరవించరు. సో అల్టిమేట్గా దట్ ఇంపాక్ట్ వుడ్ బి ఆన్ ది పొలిటికల్ సిస్టమ్, ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వలేదని నేను చెప్పట్లా, ఎమ్మెల్యేల కన్నా ఐఏఎస్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అది సమానంగా ఉండాలంటున్నా, ఐఏఎస్ల కన్నా ఎక్కువ నేను అంటలా, వాళ్ళని తక్కువ చేయమని అంటలా, బ్యాలెన్స్ ఉండాలంటున్నా. జగన్మోహన్ రెడ్డి సార్ నాకు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే భద్రత ఇచ్చారో అంత భద్రత ఇవ్వాలని హైకోర్టుకు పోయాడు. 900 మంది ఆయన భద్రత కల్పిస్తానంట. ఎందుకు 900 మంది అంటే యావరేజ్ ఒక మనిషి మీద 75,000 ఖర్చు పెడుతున్నారు అనుకుంటే, అంటే నెలకి ఒక 7.5 కోట్లన్నా ఖర్చు పెడుతున్నారు.